హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అందించిన వాగ్దానము 2 కొరింథీయులు 13వ అధ్యాయం 11వ వచనము. ప్రేమ సమాధానము కర్తయ్యకు దేవుడు మీకు తోడై యుండును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? ప్రేమ సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడై యుండును. నజరైన యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు తోడై ఉన్నాడు. మనం క్రీస్తుని విశ్వసించడం ద్వారా ప్రతి విషయమందు మనకి విజయాన్ని అనుగ్రహించే దేవుడు మనలోనే ఉన్నాడు. మనం ఏదైతే ప్రార్థిస్తామో, మనం ఏదైతే అడుగుతామో, మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి నీకు ఎవరో లేరు, నేను ఒంటరినే, నేను ఇబ్బంది పడుతున్నాను ఆలోచన వెళ్ళడానికి వీలు లేదు. నజరైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించావో, ఆ విశ్వసించడం ద్వారా లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నజరైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆ లోకాన్ని జయించిన అనుభవం కూడా మనలోనికి వచ్చి ఉన్నది. క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి లోకంలో నీకు ఈరోజు ఏదైతే సమస్య ఉందో ప్రతి ఒక్క సమస్యని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. దేవా, ప్రతి సమస్యను లోకాన్ని జయించున్నావు కదా, ఈరోజు నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, దీన్ని కూడా నువ్వు జయించున్నావు, నీ ద్వారా ఈ సమస్యలో నాకు విజయం కలుగును గాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ విషయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. నీ విశ్వాసం అనేది కొన్ని అద్భుతాలని చేస్తుంది. నీ విశ్వాసం అనేది కొన్ని అనేకమైన విషయాలను నిన్ను విడిపిస్తుంది. దేవుని ద్వారా నేను సమస్తం చేయగలను అన్న విశ్వాసం ఎప్పుడైతే పట్టుకుంటావో అనేకమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు. ప్రతి విషయమందు నువ్వు దేవుని వలె జీవించాలి, దేవుని రూపంలో నడవాలి. ఏంటంటే ఈ పరిస్థితిలో దేవుడు ఎలా కదిలి ఉంటాడు, నేను కూడా అలాగే కదలాలి అనే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో నీ జీవితంలో దేవుడు అద్భుతం అనేది చేస్తాడు. అద్భుతం చేసేది నీవే. నీలో ఉన్న క్రీస్తు ద్వారా దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. విశ్వసించి ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమల తండ్రి, నీకే వందన స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడై నడిపించిందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగాక. ఏదైతే అడుగుతున్నారో తండ్రి, వీడియో చూసేవారు వారి హృదయంలో ఏదైతే ప్రార్థిస్తారు తండ్రి, ప్రార్థించే సమస్తం వారి జీవితంలో జరుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం ఉంచండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలను దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడై నడిపించిందండి. ప్రమోషన్స్ కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో ఏ విషయం గురించి ఎదురు చూస్తున్నాం తండ్రి, ఎదురు చూసే విషయంలో అద్భుతం జరుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.